దారితీస్తోంది. ముఖ్యంగా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటపడ్డటువంటి అనేక వింతలు, అనేక ఆందోళనకరమైనటువంటి విషయాలు మరిన్ని అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది 20 లక్షల ఈవీఎంలు కనిపించటం లేదు అని. దేశంలో 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు. కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి 60 లక్షల ఈవీఎంలను తయారు చేసి ఆ 60 లక్షల ఈవీఎంలకు డబ్బు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో ఎన్నికల కమిషన్ 40 లక్షల ఈవీఎంలను ఉపయోగించింది. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ఆర్టీఏ యాక్టివిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలు ఆ 20 లక్షల ఈవీఎంలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి అని ఎన్నికల కమిషన్ను కోరితే మాకు 40 లక్షల ఈవీఎంల గురించే తెలుసు, మిగతా 20 లక్షల ఈవీఎంలు మీరు అడుగుతున్నవి ఎక్కడున్నాయి